వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో వేరియస్ డిగ్రీ, డిప్లొమా, పీజీ, జాబ్ వేకెన్సీస్, కెరీర్ గైడెన్స్ అండ్ వివిధ రంగాలకు సంబంధించిన కోర్సులు, వాటి సీట్ల వివరాలు, వేరియస్ యూనివర్సిటీస్ వీటి గురించి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నేవీలో బీటెక్ కొలువు, దీనికి సంబంధించిన ఉద్యోగ సమాచారం చూద్దాం. బీటెక్ ఉచితంగా చదువుకొని సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. భారతీయ నౌకాదళం 10+2 క్యాడర్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన విడుదల చేసింది. జేఈఈ మెయిన్ ర్యాంకు, ఐఎస్బి ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. మహిళలు కూడా అర్హులే. క్యాడెట్ ఎంట్రీ అవకాశం వచ్చిన వారికి ఇంజనీరింగ్ విద్యతో పాటు పుస్తకాలు, వసతి, భోజనం అన్నీ ఉచితమే. చదువు, శిక్షణ తర్వాత సుమారు 1,00,000 వేతనంతో విధుల్లోకి తీసుకుంటారు. ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్ళు నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2024కు ర్యాంకు తప్పనిసరి. ఇందులో అర్హత సాధించిన ర్యాంకుతో మెరిట్ ప్రకారం వచ్చిన దరఖాస్తులని మదింపు చేస్తారు. ఖాళీలకు అనుగుణంగా కొంతమందిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. వీరికి సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ బెంగళూరు, భోపాల్, కోల్కతా, విశాఖపట్నం ఎక్కడైనా సెప్టెంబర్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇవి 2 దశల్లో 5 రోజులు ఉంటాయి. స్టేజ్ 1 పరీక్షలో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వాళ్ళకి మిగిలిన 4 రోజుల్లో స్టేజ్ 2 ఇంటర్వ్యూ అవకాశం దక్కుతుంది. దీనిలో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు ముఖాముఖి నిర్వహిస్తారు. వీటిలో విజయవంతమైన వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో కూడా నిలిచిన వారికి తుది నియామకాలను పరిగణలోకి తీసుకుంటారు. ఎస్ఎస్బిలో సాధించిన మెరిట్ ప్రకారం అర్హత ఉంటుంది. ఎంపికైన వారికి శిక్షణ తరగతులు జనవరి 25 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమాలాలో బీటెక్ అప్లైడ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లోకి తీసుకుంటారు. చదువుతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు ఉచితంగా అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకున్న వాళ్ళకి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ ఇంజనీరింగ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. అనంతరం వీరు సబ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో విధుల్లోకి చేరుతారు. ఉద్యోగంలో పూర్తి చేసిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ లేదా ఎడ్యుకేషన్ బ్రాంచ్ కేటాయిస్తారు. లెవెల్ 10 మూల వేతనం అంటే 56,100 చెల్లిస్తారు. మిలిటరీ సర్వీసెస్ పే కింద 15,500 అదనంగా దక్కుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లు ఉంటాయి. ఈ సమయంలో అన్నీ కలిపి గరిష్టంగా 1,00,000 కంటే ఎక్కువే వేతనం ఉంటుంది. ఇందులో పిల్లల చదువులతో పాటు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీలు, రాయితీలు, తక్కువ ధరకే క్యాంటీన్ సామాగ్రి, తక్కువ వడ్డీకి గృహ వాహన రుణాలు, ప్రోత్సాహాలు ఉంటాయి. 60 వార్షిక సెలవులు, 20 సాధారణ సెలవులు ఉంటాయి. ఇది శాశ్వత ఉద్యోగం, అందువల్ల పింఛన్ పొందుతారు. ఈ ముఖ్య వివరాలకు ఖాళీలు ఇందులో 40 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాలు ఉన్నాయి. ఇందులో 8 పోస్టులు మహిళలతో నింపుతారు. విద్యార్హత ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో 70% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు 10వ తరగతి లేదా ఇంటర్ పరీక్షల్లో ఇంగ్లీష్ కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. వీటితో పాటు జేఈఈ మెయిన్స్ 2024 ర్యాంక్ పొందాలి. కనీసం 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. వయసు జూలై 2, 2005 నాటికి 8 మధ్య జన్మించిన వాళ్ళు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు జూలై 20 వెబ్సైట్ సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.